'శ్రీరంగనీతులు' 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సడన్‌గా ఇక సినిమా చూసాక నాకైతే ఒక గంటలో తీయాల్సిన షార్ట్ ఫిల్మ్ టైప్ స్టోరీని 2 అవర్స్ తీశారని చెప్పాలి. కాకపోతే కాస్టింగ్ బాగుంది. కొన్ని ఫన్నీ సీన్స్ వరకు ఓకే గాని సినిమా మిగతాదంతా ఇక చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపించినట్టుగా అనిపించింది. ఐ మీన్ ఎమోషనల్ కనెక్టింగ్ కొంచెం డెప్త్‌గా ఉంటే బాగున్ను. ఓటీటీ కాబట్టి ఆ ఫన్ ఉన్న సీన్స్ చూస్తానంటే తప్ప అంత ఎంటర్‌టైన్ చేసే మూవీ అయితే కాదు. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఉన్నది కూడా ఇబ్బంది పెట్టలేని విధంగానే తీశారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్పాయిలర్స్ లేకుండా చూస్తే సినిమా ఓపెనింగ్ సీన్‌లోనే తనికెళ్ళ భరణి గారు ప్రవచనాలు చెప్తున్నట్టుగా ఆయన చెప్పిన 3 కథలే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్ మెయిన్‌గా రోహాని శర్మ గారి యాక్టింగ్ అయితే బాగా నచ్చింది నాకు. సిచ్యువేషన్‌కి తగ్గ ఎక్స్‌ప్రెషన్స్, ఆ డబ్బింగ్ బాగా సెట్ అయింది. ఇంకా ఈమెకి విరాజ్ అశ్విన్‌కి మధ్య వచ్చే లవ్ స్టోరీలోని ఫన్ సీన్స్, సెకండ్ హాఫ్‌లో డంప్ యార్డ్‌లో సుహాస్ గారు ఫ్లెక్సీతో వచ్చే కామెడీ, నాన్న కొడుకు బాగు కోసం కొడుకు గంజాయి వాడుతున్నాడని తెలిసినా సరే మార్చుకోవడానికి ట్రై చేయడం, ఇవి హైలైట్స్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, సినిమాటోగ్రఫీ కూడా అంతే, జస్ట్ ఓకే. మైనస్ పాయింట్స్ సాగదీశారండి. నాకైతే లిటరల్లీ సెకండ్ హాఫ్లో చెప్పిందే పదే పదే చెప్తున్న ఫీలింగ్. ప్రెజెంటేషన్ ఏం బాలేదు. సుహాస్ గారి యాక్టింగ్ ఎంత బాగున్నా సరే ఫుల్ బోరింగ్గా అనిపించింది ఆయనతో ఉండే స్టోరీ ఇందులో. రోహాని శర్మ గారిది మంచిగా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏం జరుగుతుందో తెలియని విధంగా ఎండ్ అయింది. కాస్త ఇన్కంప్లీట్ అనేలా. కార్తీక్ రత్నం గారి గంజాయి స్టోరీ బాగుంది. ఆ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండ్ కూడా, కానీ మరీ పోలీసులు వచ్చినప్పుడు కనపడేలా పారిపోవడం, పోలీస్ స్టేషన్కి కూడా గంజాయి ఉందని తెలిసిన బ్యాగ్ పారేయకుండా తెచ్చుకోవడం, ఇవి కొంచెం టూ మచ్ అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా రష్డ్ అనిపించింది. బట్ ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా చూపించుంటే బాగుండు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఇలా 3 వేరు కథలు అనే ప్యారలల్ స్టోరీస్తో మెసేజ్ ఓరియంటెడ్గా చాలా సినిమాలు చూసాం మనం. ఇందులో కూడా కొత్తగా ఏముండదు, ఇది కూడా అంతే. కానీ కొన్ని ఫన్నీ మూమెంట్స్ కోసం ట్రై చేస్తానంటే చూడండి, కానీ ఫుల్లీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ అని అయితే చెప్పలేను. ఇది నా ఒపీనియన్, ఓన్లీ ఫర్ ఫన్ ఎలిమెంట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.